నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. అటువంటి రాశులు ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు. వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయితే మనకు శని వక్రగతి చెందుతోంది అని చెప్పి గత కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నారు. కానీ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఇదంతా కూడా. ఇది మనకు నవంబర్ వరకు, అంటే దాదాపు ఇంకొక 2-3 నెలల వరకు ఇది ఉంటుంది ఇలాగే దీని ప్రభావం అని చెప్పి అంటున్నారు. మరి దీని వలన కొన్ని రాశులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి అని చెప్పి, ఆల్రెడీ శని నుంచి అంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని నుంచి బయట పడ్డ వాళ్ళకి మళ్ళీ అది వెనక్కి వచ్చింది కొన్ని రాశుల వారిపై అని కూడా అంటున్నారు. దాంట్లో భాగంగా మేషరాశి వారిపైన ఎలాంటి ప్రభావం చూపించబోతుందో వివరించండి. ఓకే అమ్మా. ఇప్పుడు మేషరాశికి ఏమిందంటే ఏళ్ళనాశి శని స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వాళ్ళకి వచ్చి మేషరాశికి వచ్చి ఇక్కడ 10th 11th లార్డ్ అవుతాడు శని. అప్పుడు 10th వచ్చి వాళ్ళ ఇన్కమ్ గురించి ఉండేది, అయితే 11th వచ్చి వాళ్ళ లాభస్థానం గురించి ఉండేది. ఇక్కడ ఏమైతుందంటే ఇవి 2 గ్రహాలు అసలు వాళ్ళకి ఏమైతుందంటే నెగిటివ్ ప్లేస్ అంటే 12th హౌస్లో ఉండడం వల్ల ప్రజెంట్ ఏళ్ళనాశి శని వల్ల అయితే వగ్రగదిలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచిది ఇదే చేస్తుంది మేషరాశికి. అది ఎందుకు అట్లానంటే ఆయన ఆల్రెడీ ఏళ్ళ శని జరుగుతున్నాయి అన్నప్పుడు ఆయన శని చెడ్డోడు అక్కడ, అంటే ఏళ్ళనా శని అంటేనే సమస్యలు ఇచ్చేవాడు అక్కడ. బట్ ఆయన వగ్రం అయిపోతున్నాడు అంటే చెడ్డవాడు చెడిపోతాడు. సో అప్పుడు మంచిదే జరుగుతుంది కదా అక్కడ. సో అప్పుడు ఈ వగ్రగదిలో ఉన్నప్పుడు వరకు ఏమైతుందంటే మేషరాశికి మంచిదా జరుగుతుంది. అంటే ఏ రకమైన మంచి? ఇప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 10th లార్డ్ ఇన్కమ్ సంబంధించి బిజినెస్ సంబంధించింది. సో వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది, ఆగదు. నెక్స్ట్ వేరే ఏదైనా సమస్యలు ఇంత ముందుగా ఏళ్ళ శని స్టార్టింగ్ లో వచ్చింది కదా, అది ఇప్పుడు లేదు ప్రెసెంట్. సో నెక్స్ట్ వాళ్ళు చేసిన వర్క్ ప్రతిదీ లాభంగానే ఉంటుంది. అవి కాకుండా ఇంట్లో గొడవలు ఉండదు, ఎందుకంటే 11th హౌస్ వచ్చి జనరల్ గా ఏదైనా నెగిటివ్ గా ఉంటే గొడవలు అట్లా అవుతాయి. 11th లార్డ్ కూడా శని అవుతాడు కదా, సో ఆ సమస్యలు ఉండదు, వేస్ట్ ఖర్చులు ఉండదు. సో ఇవంతా వగ్రగదిలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏళ్ళ శని ఉన్న వాళ్ళకి శని వగ్రం అయిపోయినప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఆల్రెడీ ఇప్పుడు శని వచ్చి ఏళ్ళ శని అంటేనే భయపడుతూ ఉంటారు జనరల్ గా. ఆ ఏళ్ళనా శనిలో వగ్రం అయినప్పుడు కొన్ని రాశులకు మంచి జరుగుతాయి కదా. వీళ్ళు మామూలుగా ఏంటంటే పూజలు ఇప్పుడు జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ శని వగ్ర నివర్తి అయిన తర్వాత కంపల్సరీ పూజలు చేసుకోవాలి. 7.5 సంవత్సరాలు ఉంటాయి కదా, ఇప్పుడు నవంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది వగ్రగది, అంతవరకు పెద్ద సమస్యలు రాదు. అంటే వీళ్ళ ఏదైతే టైం పీరియడ్ ఇప్పుడు ఆల్రెడీ కొంత అయిపోయి కొంత ఉంది, ఇది కంప్లీట్ అయినాక ఆ పూజలు పరిహారాలు ఇప్పుడు అసలు నవంబర్ వరకు పూజలు అవసరం లేదు. కానీ నవంబర్ తర్వాత వీళ్ళు ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి దేనికి సంబంధించిన సమస్యలు అంటే 10th హౌస్ 11th హౌస్ దా శని అయినప్పుడు వాళ్ళకి వ్యాపారం సంబంధించింది, వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఉండేది, ప్లస్ లాభం గురించి ఉండేది, ఇంట్లో గొడవలు లేకుండా ఉండడానికి, ప్లస్ అవి కాకుండా వాళ్ళకి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమైతుందంటే ఏ మనీ లాస్ అవ్వకుండా చూసుకోవడానికి ఈ రాబోయే టైమింగ్ నవంబర్ తర్వాత వచ్చేటప్పుడు తప్పకుండా పూజలు ఫాలో అవుతానే మంచిది. లేకపోతే వాళ్ళకి ఏమైతుందంటే ఏళ్ళ శని వల్ల చాలా సమస్యలు వస్తుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళ పిల్లలకు ఉంది అనేటప్పుడు తల్లికి అసలు హెల్త్ ఇష్యూస్ కానీ ఆ పిల్లలతో గొడవలు కానీ ఇట్లాంటిది కూడా ఉంటుంది. సో ఎందుకంటే చంద్రుడి దగ్గర వచ్చున్నాడు శని, చంద్రుడి తల్లి, సో అట్లా సమస్య వస్తుంది. సరే వీళ్ళకి పూజలు మేషరాశికి ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే రాబోయే నవంబర్ వగ్రగది అంటే వగ్ర నివర్తి అయిన తర్వాత సో అప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు మేషరాశి కాబట్టి కామన్గా ఏంటంటే ప్రతి మంగళవారంలో శని హోర వస్తుంది చూడండి. హోర అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి 3 times వస్తుంది. అంటే ఇది మనకు సూర్య అస్తమయము సూర్యోదయాన్ని బట్టి వస్తుందా ఈ హోర, లేదంటే డైలీ ఒకటే డైలీ సేమ్ టైమే ఉంటుంది? ఏ టైంలో ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శనికి సంబంధించింది ఆ రోజు ఉదయం 6 నుంచి 7 వరకు శని హోరానే ఉంటుంది. మధ్యాహ్నం శనివారం రోజు 1 నుంచి 2 వరకు ఉంటుంది. నైట్ 8 to 9 ఉంటుంది. ఇది సూర్య ఉదయాన్ని పెట్టి మన ఇండియాలో వచ్చి మామూలుగా టైమింగ్ 6 o'clock దా మనకు సూర్య ఉదయం. ఇదే వేరే కంట్రీలో ఏమైతుందంటే వాళ్ళ సూర్య ఉదయం 7:30 కూడా ఉంటుంది. కొన్ని ఇప్పుడు యుఎస్ లో ఏమైతుందంటే 7:30కి 7కి ఉంటుంది. కానీ దాన్ని పెట్టి టైమింగ్ దాంట్లో వాళ్ళు ఈ రోజు ఈ హోరా అనేది వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో అప్పుడు శని హోర ప్రతిరోజు వస్తుంది.
శని హోర అనేది. ఓకే. మనం శనివారం వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఆహా. సో అది ప్రతిరోజు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మేషరాశి వాళ్ళకి మామూలుగా వాళ్ళకి అంటే రాశికి అధిపతి కుజుడు, బట్ ఆ రోజు వచ్చే శని హోరా ఉంటుంది చూడండి, అంటే మంగళవారం వచ్చే శని హోరాలో పర్టికులర్గా మేషరాశి వాళ్ళు పూజలు చేసుకోవడం మంచిది. ఎలాంటి పూజలు అంటే మామూలుగా ఏంటంటే శనికి సంబంధించిన వస్త్రం వచ్చి బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఆ వస్త్రము ధరించి దాని తర్వాత ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నువ్వులతో అర్చన చేయాలి. ఇంట్లో స్వామివారు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే అయ్యప్ప స్వామిది, లేదు ఇక్కడ మనకు వచ్చి మామూలుగా ఏంటంటే అమ్మవారిది ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు. అందులో ఏంటంటే కొంతమందికి భైరవ స్వామి పూజలు చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈయనకు వచ్చి అధిదేవత వచ్చి శనికి అధిదేవత ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, కాలభైరవుడు, వీళ్ళంతా వచ్చి ఏంటంటే శనికి అధిదేవతలు. సో అలా డైరెక్ట్ శనిని ఇంట్లో పెట్టి పూజ చేయలేం కదా, అందుకే నువ్వులతో అర్చన చేసి తర్వాత తీసుకెళ్లి ఆ నువ్వులు దానం ఇచ్చేయవచ్చము. లేదు ఒకవేళ ఇదంతా కాదు ఇంట్లో మేము చేయలేము అనుకుంటే ఆ సమయంలో ఆలయంకి వెళ్ళి చేసుకునే అవకాశం ఉంటే అది ఇంకా మంచిదండి. సో అలా వెళ్ళి చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఈ 3 months వరకు అంత పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, తర్వాత కంపల్సరీ చేయవలసింది ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరన్నట్టుగా ఒకవేళ ఇంట్లోనే చేసుకోవాలంటే హనుమంతుడికి కానివ్వండి, భైరవుడికి కానివ్వండి, అయ్యప్పకి కానివ్వండి, ఏ రకంగా పూజించవచ్చు అంటారు? అదే నేను చెప్పాను కదా, బ్లాక్ కలర్ వస్త్రం అంటే నువ్వులతో అర్చన చేసి స్వామివారి గాయత్రి మంత్రం అంటే శని గాయత్రి మంత్రం చదువుకోవాలి. దాంతోపాటు మన ఆంజనేయ స్వామి ఫోటో పెడితే ఆంజనేయ స్వామి మంత్రం ఒక 9 times చదువుకుని తర్వాత నైవేద్యం ప్రసాదం ఏదైనా పెట్టి, అంటే ఎండు ఖర్జూరం కానీ లేదు వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేరే ఏమన్నా కూడా పెట్టవచ్చు, లేదా అరటి పండును మామూలుగా పెట్టి అసలు ఆరతి ఇచ్చిన తర్వాత ప్రసాదం కూడా ఇంట్లో ఉండే వాళ్ళు తీసుకోవచ్చు, తప్పలేదు. ఒకవేళ నువ్వులతో మనం అర్చన చేసాం కదా, ఆ నువ్వుల వరకు తీసుకెళ్ళి అక్కడ వాటర్లో అంటే మనకు రన్నింగ్ వాటర్లో కలిపేయవచ్చు, లేదు శనీశ్వరుడి టెంపుల్ వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర వెళ్ళి శనీశ్వరుడి పాదాల్లో పోసేసి రావచ్చు. సో ఇలా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఏలనా శని ప్రభావం తగ్గిపోతుంది. అందులో ఏంటంటే ఎవరైనా కానీ మామూలుగా శని హోరా అనేది రెగ్యులర్ వస్తుంది, కానీ ఏలనా శని జరుగుతున్నప్పుడు త్రయోదశి తిథిలో కానీ తర్వాత ఏంటంటే టోటల్ నంబర్ 8 పవర్ వచ్చినప్పుడు డేట్ మంత్ ఇయర్ అన్ని కౌంట్ చేస్తే మనకు 8 వచ్చిన రోజు కానీ తప్పకుండా వాళ్ళు పూజలు ఆ రోజు శనికి ప్రత్యేకంగా చేసుకోవడం మంచిది. అందులో కొంచెం చూసుకుని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతే చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి. ఓకే, ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి